మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధం. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్ల వాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటి మధ్వాచార్యులు, అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడు కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. సింహరాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు వరకు, అంటే 15 రోజులు ఇక్కడ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే జన్మంలో కేతు ఏ విధంగానూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు కూడా ఒక రకంగా ఉంటాయి, చెడుగానే ఉంటాయి. మన ప్రవర్తన కూడా మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండి మొదటి నుంచి చెడు ప్రవర్తన లేకపోతే పర్వాలేదు. కొంతకాలం మనం విద్యార్థి దశలో కావచ్చు, ఏదో ఒక దశలో మనం కొంచెం చెడు అలవాట్లు ఉంటే మళ్ళీ అటువైపుకి వెళ్దామా అని ఆలోచించేటటువంటి ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే, ద్వితీయ స్థానంలో కుజుడు కుటుంబం మీద, అంటే ధన విషయంలో కొంచెం ఇబ్బంది పడేటట్టుగా చూస్తాడు. కుజుడితోటి ఎప్పుడు కూడా మాట కొంచెం కరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవసేనాని కాబట్టి. ఒక అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా ఎక్కువగా నవ్వరండి, ఎక్కువగా కొంచెం కోపంగానే మాట్లాడుతూ ఉంటారు. అది అలా మాట్లాడాలి అంతే. నాయన అయ్యా అంటే అడ్మినిస్ట్రేటర్ కుదరదు. అంతే కుజుడు యొక్క ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా నేత్రాలకు సంబంధించినటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ విధంగా మనకి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క ఫలితం ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో రాహువు శని. నిజానికి శని అష్టమ స్థానంలో ఉన్నారు, కానీ వక్రించిన కారణంగా మనకి 7వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, శని మించిన వాడు రాహుని మించిన వాడు శని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఎవరితోటన్నా కలిసి, అంటే ఇద్దరు ఎంతంత డబ్బులు వేసుకొని పార్ట్నర్షిప్లో మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ వాళ్ళకి మీకు కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోలేదు. కాబట్టి ఆ విషయంలో కూడా ఇద్దరూ కూడా
ఈ ఈ ఈ సింహరాశి వారు తప్పకుండా ఆచి తూచి మాట్లాడండి. అర్థమైంది కదండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఏకాదశి స్థానంలో కనుక తీసుకున్నట్టయితే 2 శుభగ్రహాలు, శుక్రుడు గురువు 2 శుభగ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తాయి ఈ రాశి వారికి, ఈ సింహరాశి వారికి. తద్వారా మీకు దాన్ని లాభస్థానం అని కూడా అంటాం కాబట్టి వద్దంటే డబ్బులు అన్నట్టుగా ఉంటుంది. అటు గురువు గుమ్మరిస్తున్నాడు డబ్బులు, అట్లాగే శుక్రుడు కూడా మీకు మంచి డబ్బులకి ఎక్కడ లోటు రాకుండా అన్నీ చూస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా వ్యవహారం కానీ ఒక వ్యాపారం కానీ కొత్తగా ప్రారంభించాలనుకున్నా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో సహకారం చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఒంటరివాడు అయిపోయినప్పుడు కొన్ని ఈ పనుల్లో మ్యాన్ పవర్ లేకుండా, ఇంట్లో వారి సహకారం లేకుండా, ఎవరి సహకారం లేకపోతే పని ముందుకు వెళ్ళదండి. కొన్ని విషయాల్లో నేనే దానికి ఈ ఒక రోల్ మోడల్ అనకూడదు దీన్ని, నేనే దానికి తార్కాణం అండి. నాకు వెనకాల మ్యాన్ పవర్ లేక కారణంగా చాలా విషయాల్లో ఎక్కడికో వెళ్దాం అనుకుంటూ ఉంటాను. వెళ్ళగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అది నాకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటంటే వెనకాల సపోర్ట్ లేదు. ఆ విధంగా కాకుండా ఇక్కడ మీకు అటు శుక్రుడు గురువు ఇద్దరు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి ద్వారా బాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యయ స్థానంలో రవి బుధులు ఇద్దరు ఉన్నారు. రవి బుధులు ఇద్దరు కూడా అంటే మధ్యలో వక్రించి ఒక 5 రోజుల పాటు వక్రించి ఉన్నా కూడా మీకు వెనక స్థాన ఫలాన్ని అంటే బుధుడు ఒక 5 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తదుపరి 10 రోజులు ఆయన రవి కూడా ఇద్దరు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్నాం కదండి, ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నప్పటికీ కూడా కొంత కలత నష్టం, కొంతమందికి కారాగార శిక్షలు, దుర్మార్గులకి, కొంతమందికి మనోవిచారం కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో ఏ స్థానంలో ఎక్కువగా రాహు అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలకి కొంత సహకరించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు విదేశీయానానికి కూడా చాలా కాలమాన పరిస్థితులు బాగలేవు, ప్రపంచం యొక్క పరిస్థితులు బాగాలేవు. రోజుకి గంటకి పరిస్థితులు మారుతున్నాయి. అక్కడున్న వాళ్ళే కొంతమంది తిరిగి భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చేత ఎంతవరకు అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి కలుగుతున్నాయి. ఇక్కడ ఈ సింహరాశి వారికి శుక్రుడు గురువు 2 గ్రహాలు బాగా అనుకూలిస్తూ ఉన్నాయి. బుధుడు కూడా ఒక 10 రోజుల పాటు మంచిగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 3 గ్రహాలు మీకు అనుకూలత ఉన్నట్టు ఉంది. కాబట్టి మిగతా గ్రహాల విషయాల్లో ఏ విషయాల్లో మీకు అనుకూలత లేదు, ఏ గ్రహాలు బాగలేవు అనేది గమనించుకోండి. ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క పూజా పునస్కారం చేసుకోండి. చక్కగా ఈ 15 రోజులు జరిగిపోతుంది. శుభం భూయాత్.